ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. మనందరికీ కూడా తెలుసు, మనం మహాలయ పక్షంలో ఉన్నాం. అంటే భాద్రపద మాసం బహుళ పక్షం అంతా కూడా మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షం పితృకార్యాలు చేయడానికి మంచి తిథులుగా మన యొక్క పండితులు తెలియజేస్తూ ఉంటారు. మన ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తూ ఉంటుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి మహోన్నతమైనటువంటి ప్రవచనంగా కూడా మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ప్రచారం జరిగింది సోషల్ మీడియా ద్వారా. ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమంది జ్ఞానం లేనటువంటి వారు, స్వార్థంతో నిండిపోయినటువంటి వారు సోషల్ మీడియాలో ప్రతిదానికి కూడా మీకు ఒంట్లో బాగోలేదు, పితృదోషం ఉంది, పెళ్లి కావడం లేదు, పితృదోషం ఉంది, సంతానం కలగడం లేదు, పితృదోషం ఉంది, లేదా అప్పులు ఎక్కువైపోయినాయి, పితృదోషం ఉంది, మోకాలు నొప్పులు వస్తున్నాయి, పితృదోషం ఉంది, లేదా మీకు కలిగిన సంతానం మీకు మరణిస్తూ ఉన్నారు, పితృదోషం ఉంది, ఇలా భూములు అమ్ముడవడం లేదు, పితృదోషం ఉంది, ఇల్లు కొనుక్కోలేకపోతే పితృదోషం ఉంది. ఇలా ప్రతిదానికి కూడా కింద మీద పైన మొత్తం అంతా పితృదోషం పితృదోషం పితృదోషం, ప్రతిదానికి పితృదోషమే మాట్లాడుతున్నారు. ఇది అవాస్తవం, పూర్తిగా అవాస్తవం. పితృదోషాలకు సంబంధించినటువంటి కారకాలు కొన్ని ఉంటాయి, కానీ అవి జ్ఞానం ఉన్నటువంటి మేధావులు, జ్ఞానం ఉన్నటువంటి పండితులు, జ్ఞానం ఉన్నటువంటి గురువులు తెలియజేస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా ప్రతిదానికి కూడా పితృదోషం ఉంది, ఈ పూజ చేయాలి, పితృదోషం ఉంది, ఈ శాంతి చేయాలి, పితృదోషం ఉంటే మా దగ్గరికి వచ్చేయండి, మేము బలిస్తాము, ఇక్కడ నారాయణ బలిస్తాము, లేదా ఇంకో బలిస్తాము, లేదా మరొక బలిస్తాము. ఏంటిదంతా? మనం ఎక్కడికి పోతున్నాం? జ్ఞానం ఉన్నటువంటి వారందరూ ఆలోచన చేయాలి. ఇలా మనం అందరికీ కూడా ఈ దోషం, ఆ దోషం, ఆ శాపం, ఈ శాపం చెప్పుకొని పోతూ ఉంటే ఇక్కడ ఎవరు ఉండరు. అందరూ కూడా వేరే మతంలో వెళ్ళిపోతారు. ఇంకా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రము కానీ, మన గ్రంథాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, మన పురాణాలు కానీ, వీటి యొక్క పరమసత్యం ఏంటి? మనల్ని మనం బలిష్టంగా, బలంగా మార్చుకోవడానికి, మన లోపల శక్తిని పెంచుకోవడానికి, మన లోపల ఉన్న మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టుకోవడానికి, బలహీనమైనటువంటి మానసిక స్థితి నుంచి బలమైనటువంటి దృఢమైనటువంటి శక్తిగా ఎదగడానికి సంబంధించినటువంటి ధర్మాలు అవన్నీ కూడా. అంతేగాని మనమే ప్రతిదానికి కూడా భయపెడుతూ దూషిస్తూ నీకు ఆ శాపం, ఈ శాపం అంటే, ఇక్కడ చూడండి, ఒక మాట అంటుంటారు మన పెద్దలు, పచ్చకామెర్లు ఉన్నవాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుందని. అలా ప్రతి ఒక్కరి జీవితంలో దోషాలే ఉండవు. పుణ్యం ఉంటుంది, అదృష్టం ఉంటుంది, భోగ్యం ఉంటుంది, భాగ్యం ఉంటుంది, యోగం ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ కొంతమందికి స్వార్థపరులకు అవి కనిపించవు. ఎంతసేపు కూడా ప్రతిదానికి కూడా దోషం దోషం దోషం. ఈ పరిహారం చేయి, దీనికి ఎంత అవుతుంది, ఈ పరిహారం చేయి, దీనికి ఎంత అవుతుంది. విజ్ఞులైనటువంటి నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు నేను విన్నవించుకుంటున్నాను, దయచేసి ఇటువంటి మాటలు నమ్మకండి, అర్థం చేసుకోండి. మనకు ఏ విధమైన కష్టం వచ్చింది అంటే, మనకు కాలం ఏదో గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. గ్రహ సంచారం వలన, లేదా మన జన్మకుండల వల్ల, మన జన్మకుండలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల. దానికి మనం ఎప్పుడు ఏం చేయాలంటే, ఎవరు చెప్పినా చలించకూడదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏదో రకంగా నయానో భయానో మన డబ్బులు అపహరించేటటువంటి వారు ఎక్కువ సమాజంలో కనిపిస్తూ ఉంటారు. మంచి మాటలు చెప్పేటటువంటి వారు తక్కువ మందే ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బలహీనంగా ఉండేటటువంటి వారు తెలియజేస్తున్నాను. ఎవరు ఏం చెప్తే అది నమ్మేసేటటువంటి వారికి నేను మరీ విన్నవించుకుంటున్నాను, దయచేసి మీ ధనాన్ని పాడు చేసుకోవద్దు. మీ యొక్క దృఢమైనటువంటి సంకల్పాన్ని, శక్తిని నిర్వీర్యం చేసుకోవద్దు. కొంతమంది భయపెడుతూనే ఉంటారు, వాళ్ళ పనే అది. ఎందుకంటే భయపెడితేనే కదా మనం డబ్బులు ఇస్తాం, భయపెడితేనే కదా మన పరిహారాలకు పరుగును పెడతాం. అర్థం చేసుకోండి. నేను మరలా తెలియజేస్తున్నాను, దోషం ఉంది, శాపం ఉంది, కష్టం ఉంది, సమస్య ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, రైట్ ఉంది. దానికి సంబంధించినటువంటి సులువైనటువంటి, తేలికైనటువంటి ఎన్నో పరిహారాలు ఉన్నాయి మనకి. మన గ్రంథాలలో ఎన్నో ఉన్నాయి, మన పురాణాలలో ఎన్నో నగ్న సత్యాలు తెలియజేశారు మన పండితులు, మన గురువులు కూడా. వీటిని అనుసరిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు పితృదోషం ఉన్నా సరే, మరొక కాలసర్ప దోషం ఉన్నా సరే, మరొక గ్రహదోషం ఉన్నా సరే, భగవత్ నామస్మరణను మించినటువంటి పరిహారం ఈ ప్రపంచంలో ఏమీ లేదు.
స్వామివారి యొక్క పాదాలు పట్టుకోండి. ఆ స్వామివారే మీకు ఉండేటటువంటి సమస్యను పోగొట్టడమే కాకుండా మీకు శక్తిని కూడా ఇస్తారు. ఇక్కడ స్వామి అంటే ఒకటి నాకు అర్థమైంది, సమస్తమైనటువంటి వ్యవహారాలలో మనకు అతి శీఘ్రంగా ఈ కలికాలంలో మనం అనుకున్న వ్యవహారాల్లో అతి శీఘ్రంగా ఇటువంటి అట్టహాసాలు ఆడంబరాలు లేకుండా మనకు అతి శీఘ్రంగా మనకు ముక్తిని, మోక్షాన్ని, మన యొక్క కామ్యాన్ని, మన కోరిక నెరవేర్చేటటువంటి ప్రదాత, శక్తి ప్రదాత, యోగ ప్రదాత, భాగ్య ప్రదాత, భోగ ప్రదాత కాలభైరవ స్వామి. మీ దగ్గరలో ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి వారి దేవాలయం ఉంది అంటే ఒక 6 ఆదివారాలు లేదా 6 అష్టమిలు లేదా 6 అమావాస్యలు దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారికి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ స్వామివారికి మీ శక్తి కొలది అభిషేకం చేయండి. అలాగే అక్కడ ఏదైనా మీ యొక్క అవకాశాన్ని బట్టి ఒక దీపం వెలిగించండి స్వామివారి యొక్క సన్నిధిలో. ఆ అభిషేకం చేసేటప్పుడు మరియు ఈ యొక్క దీపం వెలిగించేటప్పుడు వటుక భైరవ మంత్రం చదవండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ ఓం హ్రీం ఓం మమ రక్ష రక్ష. ఈ ఒక్క మంత్రం చాలు జీవితంలో ఎదురవుతున్నట్టు ఎన్నో రకాల కఠినమైన దారుణమైన కష్టాలన్నింటినీ కూడా తప్పించుకునేలా, కష్టాలను పక్కకు తప్పించేలా శక్తినిచ్చేటటువంటి దేవాది దేవుడే, కాలాతీతుడే, కాలస్వరూపుడే కాలభైరవుడు. అది ఏ దోషమైనా సరే దీనికోసం మీరు బలులు, ఆ బలి, ఈ బలి, ఏ బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మరొకటి, ఈ స్వామివారికి దర్శనంతో పాటుగా కాలభైరవాష్టకం రోజు 5 సార్లు పారాయణం చేయండి. 5 సార్లు పారాయణం చేయండి. ఒక దీక్షలాగా మీరు తీసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి రెండవది, మీ దగ్గరలో ఉండేటటువంటి రావి చెట్టు వద్ద లేదా వేప చెట్టు వద్ద లేదా ఔదంబర వృక్షం వద్ద, ఈ దేవతా వృక్షాలు కొన్ని ఉన్నాయి మనకి, ఆ వృక్షాల వద్ద రోజు మీరు ఒక స్పూన్లో సగభాగం బెల్లం పొడి లేదా ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని వెళ్ళండి. ఒక పల్చని ఆకు పైన ఆ యొక్క బెల్లాన్ని ఉంచేలా మీరు ఆ చెట్టు వద్దకు తీసుకుని వెళ్ళి ఇదే మంత్రము ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ బెల్లం పొడి కానీ లేదా బెల్లం ముక్కను కానీ కొద్ది గుండలాగా తయారు చేసి ఆ యొక్క తమలపాకు పైన లేదా ఏదైనా ఆకు పైన ఆ బెల్లాన్ని ఉంచండి. ఇలా వరుసగా 6 ఆదివారాలు కానీ 6 అష్టమిలు కానీ లేదా 6 అమావాస్యలు కానీ చేయండి. పితృదోషాలను సమూలంగా పూర్తిగా పోగొట్టి మీకు పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి సులువైనటువంటి పరిహారం, అత్యంత సులువైనటువంటి పరిహారం రెండవది. మూడవది, ఒకవేళ పితృ సంబంధించినటువంటి అనుగ్రహం కావాలనుకుంటే మీరు నెలలో ఒక్కసారి అష్టమి నాడు కానీ అమావాస్య రోజు కానీ ఆదివారం నాడు కానీ మీ గృహంలో మీరే స్వయంగా అన్నము, కొద్దిగా పప్పు, మజ్జిగ, మీ శక్తి కొలది 2-3 కూరలు వండి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఎవరైతే ఆకలితో ఉన్నారో బయటకు మీరే వెళ్ళాలి, ఎవరైతే ఉండారో ఆ యొక్క మీరే స్వయంగా ఆ యొక్క పదార్థాలను వండి మీరు మీ జీవిత భాగస్వామ్యం వండి ఒక ఇస్తరాకులో తీసుకుని వెళ్ళి ఆకలితో ఉన్నటువంటి వారికి, వీళ్ళకి అవసరం, వీళ్ళకి భోజనం కావాలి అని మీకు అనిపిస్తుంది, అలాంటి వారికి ఈ రోజులలో ఎప్పుడైనా నెలకి ఒక్క మారు ఇద్దరికి భోజనం పెట్టండి. ఇది బయట హోటల్లో కొని పెట్టేది కాదు, మీ గృహంలో మీరే ఇవ్వాలి. అమావాస్య నాడు సాయంత్రం కానీ, అంటే సాయంత్రం రాత్రి కూడా కాదు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపులోనే ఇది కంప్లీట్ అవ్వాలి. అష్టమి, ఆదివారం, అమావాస్య ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు ఒక ఇద్దరికి అన్నదానం చేయండి, మీరు స్వయంగా ఉండాలి. ఇలా ఒక 6 అమావాస్యలు లేదా 6 అష్టమిలు, 6 ఆదివారాలు, ఈ విధంగా 3వ పరిహారం చేయండి. 4వ పరిహారం ఏమంటే మీరు నెలలో ఒక్కసారి ఎవరికైనా చెప్పులు దానం చేయండి. ఇది కూడా అంతే, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఒక్కరికి మాత్రం మీ స్థాయికి తగ్గట్టుగానే మీరు 100 రూపాయల చెప్పులు కొంటారా, 200 రూపాయల చెప్పులు కొంటారా, కొని ఇవ్వండి. ఈ 4 పరిహారాల్లో ఏదైనా ఒకటి చేయండి. దీర్ఘకాలికంగా ఉండేటటువంటి సమస్యల నుండి విముక్తి పొందడమే కాకుండా మీరు మీ జీవిత కాలం పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందగలరు. సమస్తమైనటువంటి పితృదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, గ్రహదోషాలు అన్నిటి నుంచి కూడా పూర్తిగా రక్షించబడతారు. పితృదేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి మీరు పాత్రలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది తెలియని వారికి చెప్పండి.
ఇప్పుడు చాలామంది మోసపోతూ ఉన్నారు, రకరకాల మాయ మాటలు చెప్తూ ఉన్నారు.